ఆరోగ్యమే మహాభాగ్యమని సాయినగర్ సర్పంచ్ డివి రమణ తెలిపారు. శనివారం సాయినగర్ గ్రామ పంచాయతీ నందు స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ పరివార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దని తెలిపారు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మరిన్ని వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబానికి కీలకమన్నారు. ఈ అభియాన్ ద్వారా మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగి పోషకాహారంపై శ్రద్ధ వహించి కుటుంబ స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు. అనంతరం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్ సుకన్య మాట్లాడుతూ మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు గర్భసంచి క్యాన్సర్, నోటి క్యాన్సర్తో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక వైద్యం అందిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ను పోషకాహార మాసంగా పాటిస్తూ పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు కృష్ణప్రసాద్, కృష్ణప్రియ, ఏఎన్ఎంలో కె సుగుణ, జె సుజాత, విజయ, ఎంఎల్హెచ్పీలు యశోద, వరలక్ష్మి, హేమలత, నీరజ, ఆశా కార్యకర్తలు ప్రవల్లిక, మమత పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా మరి గర్భవతులకు కానీ, బాలింతలకు కానీ, చిన్న పిల్లలకు కానీ మంచి పోషకాహారాలతో కూడిన ఫుడ్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఏ ఫుడ్ వాడాలని కూడా మేడం గారు ఇప్పుడు తెలియజేస్తారు కూడా. ఇక్కడనే మన అంగన్వాడీ సెంటర్ ఉన్నది. అంగన్వాడీ సెంటర్లో దాదాపు కొన్ని వందల మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది రావడము, ఇంకా కొంతమంది ఇంట్లో కూడా తీసుకొని పోయేసి వాళ్ళు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్నారు, బాలింతలు తీసుకుంటున్నారు, చిన్న బిడ్డలు కూడా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం గారు ఈనాటి 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ గారికి, ఐసిడిఎస్ సిబ్బందికి, అదేవిధంగా సాయినగర్ ప్రజలకి, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ పోషణ కార్యక్రమంలో అంటే పిల్లల్లో ఒబేసిటీ, ఉపయోగాన్ని తగ్గించడానికి చక్కెర, నూనె, ఉప్పు అనేది వినియోగించడం చాలా తక్కువగా వినియోగించాలనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా 9 నెలల గర్భవతి కాలం పూర్తయ్యాక బిడ్డ జన్మించిన వెంటనే మురిపాలు తాగించడము, 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లిపాలు పట్టించడము, 6 నెలలు పూర్తయ్యాక అనుబంధ పోషకాహారం అందించడము, తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించడము, అదేవిధంగా బాలామృతము, అదేవిధంగా ఇంట్లో వండినటువంటి ఆహారం అన్నీ కూడా పిల్లలకు పెట్టే విధంగా తల్లితో పాటు తండ్రి కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, పెద్దవాళ్ళు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి ధర్మం. లేకపోతే ఆరోగ్యం సరిగా లేకపోతే భగవంతుడు ఇచ్చిన 100 సంవత్సరాల ఆయుష్ను కూడా మధ్యలోనే వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం ఎలా ఉండాలనేసి ఆ పరీక్షలన్నీ కూడా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కూడా అన్ని పరీక్షలు చేసుకోవాల్సి ఉంది. ఎవరైనా కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ. ఈరోజు మనకు సంతోషకరమైన దినం ఏంటంటే, నిన్ననే మేము గ్రామ పంచాయతీ ఆఫీస్లో మీటింగ్ కూడా పెట్టి మీకు కూడా వీడియో ద్వారా అందరికీ తెలియజేశాం. ఇక్కడ చూడండి, స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమం, అంటే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకా ఒక 15 రోజులు కూడా ఈ కార్యక్రమం అంతా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే పుల్లూటి నాని గారి యొక్క సహకారంతో ఈరోజు మన యొక్క సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుపతి రూరల్ మండలం, తిరుపతి జిల్లాలో ఇక్కడ ఈ ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినప్పుడు మన మెడికల్ ఆఫీసులు అదేవిధంగా సిమ్స్కి సంబంధించిన అన్ని విభాగాల డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు.
మీరందరూ ఈ చక్కని అవకాశాన్ని మహిళలకు సంబంధించి కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండా కానీ గర్భసంచికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇట్లా మరి కొన్ని చోట్ల క్యాన్సర్ సోకడం కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా మన సాయినగర్ గ్రామ పంచాయతీ, అదేవిధంగా లింగేశ్వర నగర్ గ్రామ పంచాయతీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అదేవిధంగా బైరాగపట్ల కేశవాయగూడ అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఆరోగ్యాన్ని ఇక్కడ పరీక్షలు చేసుకుంటే ఏదైనా చిన్న డౌట్ ఉన్నప్పుడు అవసరమైన టెస్టులన్నీ కూడా చేస్తారు. ఏ నుంచి చెడ్డ వరకు కూడా మన బాడీకి సంబంధించిన టెస్టులన్నీ కూడా ఇక్కడ ఏమేమి డిసీజ్ ఉందో వాళ్ళు చెక్ చేస్తారు. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కానీ సిమ్స్కి కానీ రెఫర్ చేసే అవకాశం ఉంది. మనకందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అది లేకపోయినా కానీ ఏదైనా జబ్బు ఉంటే కూడా మా వంతు సహకారం కూడా అందించి మీ అందరి ఆరోగ్యాన్ని కూడా బాగుపడేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం. ఈ చక్కని అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటూ మెడికల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అదేవిధంగా చూసినప్పుడు ఏమి ఆహారం తీసుకోవాలా, మంచి ప్రోటీన్ అని చూడండి, అది కూడా చూపిస్తారు. పోషకాహారాలు తీసుకోవాల్సి కూడా చూపిస్తారు. ఒక చికెన్ మటన్ తినడానికంటే కూడా ఒక చిన్న మనం చూసి బెండకాయ ఉండాలి ఇక్కడ, అదేవిధంగా ముల్లంగి ఉండాలి. ఇంట్లోని విటమిన్స్ అన్ని ఎక్కువ ఉంటాయి, అవి కూడా తినమని కూడా సలహా ఇస్తున్నారు మేడం గారు. స్వస్థవారి స్వస్థ పరివార అభియాన్ అనే ప్రోగ్రామ్ సెప్టెంబర్ 17 నుంచి నిర్వహిస్తున్నాము. ఇక్కడ అదే దాంట్లో భాగంగానే ఈరోజు సాయంత్రం పంచాయతీ ప్రోగ్రామ్ చేపట్టాడు. దీనికి సహకరించిన సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం పిల్లల నుంచి కానివ్వండి వృద్ధుల వరకు ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నా, వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నా మా వద్దకు వచ్చి వాళ్ళకి కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకోవచ్చు. గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కావాలన్నా, వ్యాక్సినేషన్లు కావాలన్నా, ఏమైనా రక్త పరీక్షలు కావాలన్నా మా వద్దకు వచ్చి చేయించుకోవచ్చు. మనం ఇందులో భాగంగా మనం రక్త పర్సంటేజ్ అంతే ఉంది అని తెలుసుకోవడానికి హెచ్పి టెస్ట్ చేస్తాము, షుగర్ బీపీ పరీక్షలు చేస్తాము. అన్ని రక్త పరీక్షలు ఎటువంటి వాళ్ళకి ఏమైనా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ, ఒంట్లో కొలెస్ట్రాల్ తీసుకోవాలన్నా కానీ ఇట్లా ఎటువంటి టెస్ట్ అయినా కానీ మనం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా గర్భసంచ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్న అనుమానం ఉన్నా కానీ మా వద్దకు వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు. ఏమన్నా అనుమానాలు ఉన్నా మేము పై సైడ్కి రెఫర్ చేయడము, వాళ్ళ ట్రీట్మెంట్ అనే వాళ్ళని చూసుకుంటాము. షుగర్ బీపీ ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి చూపించుకోవచ్చు. ఇంకేం సమస్యలు ఉన్నా కానీ మేము అన్నింటినీ ట్రీట్మెంట్ ఇస్తాము, రెఫర్ చేస్తాము.